రైట్ రాయచోటి సంగతి అలా ఉంటే రాజమండ్రి విషయానికి వద్దాము. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకే అంటున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పారని క్లారిటీ ఇస్తున్నారు కందుల దుర్గేష్. రాజమండ్రి రూరల్ బరిలో జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీకి ఉంటున్నారు. ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బుచ్చయ్య చౌదరి సీనియర్ ఉన్నారు. అయితే ఆయన డిమాండ్స్ని పార్టీ చూసుకుంటున్నట్టున్నారు దుర్గేష్. బట్ టికెట్ మాత్రం జనసేనకే వస్తుంది, నేను పోటీ చేస్తానంటున్నారు కందుల దుర్గేష్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలోనే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆయన భేటీ అవుతున్నారు. రాజమండ్రి రూరల్ పై క్లారిటీ ఇచ్చినట్టు చెప్పారు కందుల దుర్గేష్. టికెట్ ఖచ్చితంగా జనసేనకే ఉంటుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పవన్ సూచించారని చెప్పారు దుర్గేష్. పవన్తో భేటీ తర్వాత కందుల దుర్గేష్ ఇస్తున్న క్లారిటీపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నేతల సమావేశం ముగిసింది. ఇందులో కీలకంగా ఏం ప్రధానంగా చర్చించారు? ప్రస్తుతం జనసేన సీనియర్ నేత కందుల దుర్గేష్ మనతో ఉన్నారు. ఏం చర్చించారు? రూరల్ సీటు కన్ఫర్మ్గా మీకు కేటాయించినట్లుగా అయితే చెప్తున్నారు. మీకు సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు గ్రూపుల్లో కూడా మీకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఏం చెప్పారు? ప్రధానంగా ఏం చర్చించారు? మొట్టమొదటి అంశం ఏంటంటే, మనకి మిగిలి ఉన్న సమయం చాలా తక్కువ ఉంది కనుక ఈ సమయంలో పార్టీని బలోపేతం చేసుకుని ఇక ఖచ్చితంగా నెగ్గాలి అనేటువంటి కాంక్షతో మనం ముందుకెళ్ళాలి. నెగ్గుతాం కూడా, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం కూడా అనేటువంటి మాట చెప్పి దానికి ఏం చేయాలనేటువంటిది దిశానిర్దేశం చేశారు. తర్వాత టికెట్ల విషయానికి వచ్చేటప్పటికి రాజమండ్రి రూరల్ సీటు 100% జనసేన పార్టీ మాత్రమే పోటీ చేస్తుంది ఉమ్మడి అభ్యర్థిగా. ఆ ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ ఉంటాడు. దానికి సంబంధించి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో బుచ్చయ్య చౌదరి గారు, వారికి కూడా విషయాన్ని చెప్పి వారికి కూడా విషయాన్ని కన్విన్స్ చేయాలనేటువంటి మాట చెప్పి రూరల్ సీటు మాత్రం జనసేనే పోటీ చేస్తుంది అనేటువంటి స్పష్టం. మరి ఇది రకంగా సంకేతాలు పవన్ కళ్యాణ్ తీసుకెళ్తారా? బహుశా ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో కూడా మాట్లాడే ఉంటారని మేము అనుకుంటున్నాం. ఈ 2-3 రోజుల్లో ఏదైనా నేనైతే వారు చెప్పిన మాట చెప్తున్నానని తప్పితే అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు మాత్రం అఫీషియల్గానే అప్పుడే మాట్లాడదాం అనేటువంటి ఆలోచన నాది. కాకపోతే మా అందరికీ స్పష్టం చేసిన విషయం ఏంటంటే రూరల్ సీట్ జనసేన పార్టీ పోటీ చేస్తుంది. మిగతా రాజానగరం కానివచ్చు, మిగతా నియోజకవర్గాలకు సంబంధించి నేతలతో ఏం చర్చించారు? రాజానగరంతో పాటు మిగతా నేతలతో ఏం చర్చించారు? రాజానగరం రాజోలు ఇప్పటికే ప్రకటించారు కాబట్టి దాని గురించి ఇంకా ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. అవి ఆల్రెడీ ఉన్నవి మాకు జనసేన పార్టీకి. దాంతోపాటు ఇప్పుడు రాజమండ్రి రోడ్లు కూడా కలిపి మొత్తం 3 అనౌన్స్ చేసినట్టు అయితే మీ పేరు అయితే మ్యాక్సిమం ఖరారు చేస్తారు. ఇది ప్రస్తుతం రాజమండ్రి రూరల్కి సంబంధించి కందుల దుర్గేష్ పేరు మాత్రం ఖరారు చేసినట్లుగా అయితే మాత్రం దుర్గేష్ చెప్తున్నారు. ప్రస్తుతం టీడీపీ అధిష్టానం ఇప్పటికే ఒక సంకేతాలు అయితే మాత్రం వీళ్ళు ఉంటాయి అనేది దుర్గేష్ అయితే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మీటింగ్లో మాత్రం ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లా నేతల సమావేశానికి సంబంధించి ఇప్పటికే రాజోలు రాజానగరం ప్రకటించారు కాబట్టి రాజమండ్రి రూరల్ నుంచి ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారంటూ కూడా కందుల దుర్గేష్ అయితే చెప్తున్నారు. ఇప్పటికే కందుల దుర్గేష్ సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాలకు సంబంధించి గ్రూపుల్లో కూడా ఇప్పటికే దుర్గేష్కి శుభాకాంక్షలు చెప్తున్నారు. దుర్గేష్ కూడా టీవీ9తో స్పష్టం చేశారు రూరల్ నుంచి పోటీ చేస్తారు. పూర్తి వివరాలు మాత్రం అధిష్టానం నుంచి, అంటే జనసేన పార్టీ నుంచి అఫీషియల్గా వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు పాల్గొంటారనేది దుర్గేష్ చెప్తున్నారు. కనపర్తి శ్రీరామ్తో కలిసి సత్య టీవీ9 రాజమండ్రి నుంచి.